హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యూ. సో మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు పయ్యావుల జయలక్ష్మి అండి. నేను స్ప్రింజా హౌసింగ్ అండ్ రిసార్ట్స్ ఎండీనండి. ఓకే. కేతనకొండ. మేము ఈ ఆప్తా క్యాటలిస్ట్ గురించి మీరేం చెప్తారు, అంటే మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఈ ఆప్తా క్యాటలిస్ట్కి మా హౌసింగ్ అండ్ రిసార్ట్స్ కంపెనీ, స్ప్రింజా హౌసింగ్ అండ్ రిసార్ట్స్ కంపెనీ కోసం వచ్చామండి. ఈ కంపెనీ ద్వారా ఏమైనా ఇంకా డెవలప్ చేసుకోవడానికి మా రిసార్ట్స్ కంపెనీని చూద్దామని వచ్చామండి. మా కమ్యూనిటీలో ఈ ప్రోగ్రామ్ పెట్టడం ఫస్ట్ టైం అండి. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ మొత్తం మా కమ్యూనిటీ పరంగా అందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ జరగడం ఇదే ఫస్ట్ టైం అండి. దీంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఓకే, సరే. మీరు ఆల్రెడీ ఎండి అంటున్నారు కాబట్టి కొత్తగా ఇలాంటి, అంటే చాలా మంది మహిళలు కూడా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఎంటర్ప్రెన్యూర్గా ఉండటం కానీ జరుగుతుంది. సో మహిళలకి ముఖ్యంగా మీరు ఏం చెప్తారు బిజినెస్ విషయంలో? మహిళలు అన్న వాళ్ళు ఓన్లీ జెంట్సే బిజినెస్ వెళ్ళాలి అన్న ఇది ఉంటుందండి. కానీ లేడీస్ కూడా జెంట్స్ కంటే ఏం తక్కువ కాదు. ఇప్పుడు ఈక్వల్ అందరూ అని చెప్పేసి అనుకుంటాను. అందరికీ తెలిసిందే అండి. ఈక్వల్ అని చెప్పేసి ఈక్వల్గా ఉండాలని కోరుకుంటున్నాను అండి. కానీ జెంట్స్ కంటే మన లేడీసే బాగా ఎక్కువ బిజినెస్ కానీ ఇవి ఇంకా ఎంప్లాయ్మెంట్ కానీ అన్నిట్లో కూడా మన వాళ్ళే ముందున్నారండి. మనం కష్టంతో ఏ పని చేసినా సరే సక్సెసే వస్తుంది. కానీ ఇవి నేర్చుకోవడమే, కానీ లైఫ్ అన్నదే నేర్చుకోవడం అండి. మనం లేడీస్ ఇంకా నేర్చుకొని బాగా సక్సెస్గా రావాలని నేను కోరుకుంటున్నాను అండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కంపెనీ గురించి, మీరు ఇక్కడ ఉన్నారు, మీది స్టాల్ ఉంది అంటున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాది స్టాల్ అన్నది మాకు ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ఆ ల్యాండ్ బ్యాంక్ని ఎవరైనా ఈ సపోర్ట్ ఫండర్స్ ఎవరైనా ఉంటే రిసార్ట్స్ కంపెనీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నామండి. కాకపోతే ఇది ఒక గెట్ టుగెదర్ లాగా బాగుంది, కానీ ఇంకా ఎవరైనా కనెక్ట్ అయితే కొంచెం బాగుంటుందండి. ఓకే, కొత్తగా బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీ వైపు నుంచి ఎటువంటి సలహాలు ఇస్తారు? వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సక్సెస్ కొత్తగా బిజినెస్ రావాలనుకున్న వాళ్ళు ఆలోచనే వాళ్ళ ఫస్ట్ స్టెప్ అండి. అలా ఆలోచన వచ్చిన వాళ్ళు చిన్నగా స్టెప్ బై స్టెప్ వచ్చి బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చండి. బిజినెస్ అన్నది కష్టమేం కాదు. ఎవరు టాలెంట్ వాళ్ళ ద్వారానే సక్సెస్ రావచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.